తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ పెట్టినటువంటి 24 నెలల తర్వాత అంటే సుమారు 26 నెలల తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకుంటూ సినిమా తారల యొక్క రాజకీయ పార్టీ యొక్క కాలం చెల్లిందన్న దాన్ని కాలరాస్తూ విజయదొందుకు వహించి అధికార పీఠంలో కైవసం చేసుకోబోతున్నాడు విజయ్ కుమార్. అయితే ఇక్కడ ఆసక్తికరమైన చర్చ ఏంటంటే ఎన్నికల ముందు కానీ ఎన్నికల షెడ్యూల్ అప్పుడు కానీ పార్టీ పెట్టిన కాడి నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ ఏమిటంటే విజయ్కి వ్యక్తిగత జీవితంలో ఒక హీరోయిన్ తోటి సత్సంబంధాలు ఉన్నాయని విమర్శ రావడం. అది ఏకంగా పార్టీ ఎన్నికల కొన్ని నెలల ముందు అతని వ్యక్తిగత జీవితంలో స్వయాన ఆయన భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించి వివాహేతర బంధాలను వాళ్ళు ఆ వివాహిత బంధం యొక్క వివరాలను కోట్ చేయడం ఇవన్నీ కూడా రాజకీయంగా ప్రతికూల పరిస్థితులైన విజయ్కి. అయితే ఈరోజు అనూహ్యంగా మే 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు లెక్కిస్తున్న రోజు ఈరోజు త్రిషకు బర్త్డే అవ్వడం, త్రిషకును విజయ్కు ఉన్నటువంటి స్నేహబంధాన్ని ఆసరాగా చేసుకొని చాలామంది వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వార్త కూడా వైరల్ అయింది. దానికన్నా ముందు ఈ విమర్శలకు కౌంటర్గానే విజయ్ ఎన్నికల ముందు ఏదైతే తన భార్య వ్యక్తిగతంగా ఉన్నటువంటి విడాకుల కేసులో ఏదైతే కోర్టు చేస్తున్నారో, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో, రాజకీయంగా సోషల్ మీడియా దుమారం రేపుతున్నారో వాటన్నిటిని చెక్కు పెట్టే ఉద్దేశంలాన అనుకోవచ్చు మనం. ఏకంగా తాను ఒక వివాహానికి తమిళ సినీ నిర్మాత కుమారుని వివాహానికి ఏకంగా త్రిషతో కలిపే దంపతులుగా వెళ్ళినట్టుగా భావించవచ్చు మనం. అలా వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చి విశేష రావడం విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్టుగా భావించవచ్చు. అయితే సాంకేతికంగా విడాకులు కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అనే ఒక వార్త కూడా సోషల్ మీడియాలో తమిళ రాజకీయ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. యాక్చువల్గా నిన్నటి అంటే కౌంటింగ్ ముందు రోజు నుంచి రకరకాల వార్తలు అంటే పురిచితలపై త్రిష అని లేదు ఈ హడావుడి జరుగుతుందంటే ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే విజయ్ ఇంటి ముందుల బాణాసంచాలు వెళ్ళుకోవడం కానీ ఆనంద కెరీర్లో కొట్టుకోవడం పాటు ఇటు త్రిష ఇంటి దగ్గర కూడా పండుగ వాతావరణం నెలకొంది అంటూ కూడా కొన్ని సోషల్ మీడియా పోస్టులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే త్రిషకు భారీ గిఫ్ట్ ఇచ్చాడు, త్రిష పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చేశాడు విజయ్ గెలుపుతోటి అని కూడా సోషల్ మీడియాలో వాక్యాలు చూస్తున్నాం మనం. ఈ తమిళ సోషల్ మీడియాలో భారీ ఎత్తున రకరకాల అంటే జయలలిత ఫోటోతోనూ త్రిష ఫోటోతో పెట్టేసి అట్లా అంటే పాజిటివ్గా కొందరు, నెగిటివ్ కూడా అంటే ఇక నుంచి ఏ ఫైర్ కావాలన్నా, ఏ మంత్రి పదవి కావాలన్నా, ఏ పని కావాలన్నా త్రిషను పోయి కలవాల్సి వస్తుందా అంటూ కూడా ట్రోలింగ్ చేసేవాళ్ళు ఒకవైపు. లేదు మనకు మరొక తల్లి వచ్చేసింది, పురిచితలపై మళ్ళీ వచ్చేసింది, అమ్మ మళ్ళకి మనకు మనో రూపంలో వచ్చింది అంటూ కూడా తమిళ అంటే ఇక్కడ ఏఎండిఎంకే ఆ తమిళ జయలలిత గారు లేకున్నా ఆ పార్టీకి అధికమైనటువంటి సీట్లు రాకున్నా ఆమె ఓటు శాతం కానీ ఆమె మీద అభిమానం కానీ ఇప్పటికో చెక్కు చెదరలేదు. తమిళ ప్రజల హృదయాలలో ఈ జయలలిత గారు పురిచితలపై ఎప్పటికీ ఉంటుంది. ఆ పురిచితలపైని త్రిష రూపంలో చూసుకుంటున్నారు. తమిళ ప్రజలకు మరొక పురిచితలపైని గిఫ్ట్గా ఇచ్చాడంటూ కూడా తమిళ సోషల్ మీడియాలో ట్రోలర్స్ కావచ్చు, ఇండిపెండెంట్ వ్యక్తులు కావచ్చు, కొన్ని సోషల్ మీడియా న్యూస్ అకౌంట్స్లు కావచ్చు, రకరకాల పోస్టులు అయితే చూస్తూ ఉన్నాం. మొత్తం మీద తమిళ రాజకీయాలలో ఇప్పుడు విజయ్ అండ్ త్రిష కాంబినేషన్ బాగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్కి అయింది. ముఖ్యమంత్రిగా మాత్రం విజయ్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే నిజంగా మరి ఇవన్నిటికి చెక్కు పెడుతూ త్రిషను పెళ్లి చేసుకొని లేదా రాజకీయంలో తీసుకొచ్చేసి ఆమెకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇట్లాంటిది ఇస్తారని కూడా కొందరు ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతుందో మనం వెయిట్ చేసి చూద్దాం.